దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. రెండు చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరము స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని యొక్క వాక్యములో యోధారాజుల చరిత్రను మనము నేర్చుకుంటూ ఉన్నాం. యూదులను పరిపాలించినటువంటి మహారాజులు, వారి యొక్క జీవితకాలం, వారి పరిపాలనా కాలం, వారి పరిపాలనలో దేవుడి ద్వారా జరిగిన కార్యాలు, ఆ రాజుల యొక్క పాపాలను బట్టి దేవుడు వారికి విధించిన శిక్షలు, ఆయా కాలాల్లో రాజులు పరిపాలన చేసిన కాలాల్లో ప్రజలలో వచ్చిన మార్పులు, ప్రజలలో వచ్చిన అభివృద్ధి, ఇలాగా మనము నేర్చుకుంటూ ఉన్నాం. మనము ఆసా పరిపాలనా కాలము అంతా కూడా చూడడం జరిగింది. ఆసా ప్రారంభము చాలా అద్భుతంగా ఉన్నది, కానీ ఆసా ముగింపు చాలా దారుణంగా ముగియడం మనము చూస్తూ ఉన్నాము. ఆసా పరిపాలన చేసిన సంవత్సరాలు 41 సంవత్సరాలు. 41 సంవత్సరాల పాటు అతడు పరిపాలన చేశాడు. కానీ అతడు పరిపాలనా కాలంలో లాస్ట్కు వచ్చేటప్పటికి ఆయన పడిపోయాడు, ఆయన జారిపోయాడు, అతను దేవుని మార్గంలో నుండి తొలగిపోయాడు. అతడికి దేవుడు ఒక రోగము పెట్టి మారు మనస్సు పొందుకుంటాడేమో అనే అవకాశం కూడా ఇచ్చాడు. అతడు ఆ రోగము అనుభవించిన కాలంలో కూడా మారు మనస్సు పొందలేదు, కానీ తను చేసిన పాపముల నిమిత్తం పశ్చాత్తాపం పొందలేదు. కానీ ఆయన శిక్షాకాలంలో, లేదంటే దేవుడు అతనికి పెట్టిన రోగము అతడు అనుభవించేటప్పుడు కూడా అంతకుముందు ఏ తప్పు చేశాడో అదే తప్పు అతడు చేశాడు. ఆసా అనే పేరుకు వైద్యుడు అని అర్థం. ఆసా అనే పేరుకు వైద్యుడు అని అర్థం. ఎంతోమంది వైద్యులు అతనికి స్వస్థత ఇవ్వలేకపోయారు. వైద్యుడు అని పేరు పెట్టుకున్నటువంటి ఆసాకు చాలామంది వైద్యులనే సంప్రదించాడు, కానీ ఏ వైద్యుడి ద్వారానూ అతడికి ఏం కలగలేదండి? స్వస్థత కలగలేదు. స్వస్థత కలగాలంటే వైద్యుల ద్వారా అని ఎప్పుడూ అనుకోవద్దు. స్వస్థత కేవలము స్వస్థపరుచు యెహోవా అనే పేరు కలిగిన దేవుడి వలనే స్వస్థత దొరుకుతుంది తప్ప స్వస్థత ఏ మనుషుల ద్వారాను, ఏ వైద్యుల ద్వారాను దొరకదు. కాబట్టి స్వస్థపరిచేవాడు స్వస్థపరిస్తేనే మనకు స్వస్థత వస్తుంది. స్వస్థపరిచేవాడు స్వస్థపరచకపోతే మనకు స్వస్థత రాదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా. కాబట్టి మరి ఆసా పరిపాలనా కాలము, ఆసా యొక్క జీవితము అలాగా ముగిసింది. తర్వాత అతను చనిపోయిన తర్వాత అతని కుమారుడు రాజు అయ్యాడు. ఆయన పేరు యెహోషువాపాతు. ఆయన పేరండి యెహోషాపాతు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో యెహోషువాపాతు గురించి మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయం 41వ వచనం నుంచి 50 వచనాల వరకు రాయబడి ఉంది. అలాగే 2వ దినవృత్తాంతములలో 17వ అధ్యాయం నుంచి 20 అధ్యాయాల వరకు ఆయన కోసం రాయబడి ఉన్నది. మనము యెహోషాపాతు గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇతను పరిపాలన చేసిన కాలం 25 సంవత్సరాలు. యెహోషాపాతు పరిపాలన మహారాజుగా ఉన్న సంవత్సరాలు ఎన్ని? 25 సంవత్సరాలు. యెహోషాపాతు అనే పేరుకు అర్థము యెహోవా న్యాయము తీర్చును అని అర్థం. యెహోవా న్యాయము తీర్చును అనే అర్థము యెహోషాపాతు అనే పేరుకు. ఇతని కోసం రాయబడింది ఎక్కడ అంటే మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 41 నుంచి 50 వచనాల్లో రాయబడింది. 2వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయం, 18వ అధ్యాయం, 19వ అధ్యాయం, 20వ అధ్యాయం వరకు ఇతని కొరకు రాయబడిన మాటలు మనకి కనబడతాయి. ఒకసారి మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 41 నుంచి చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయం 41 నుంచి.
అవతల ఇశ్రాయేలీలు ప్రజలను పరిపాలిస్తున్న మహారాజు ఎవరట అప్పటికి? ఆహాబు. 10 గోత్రాల ఇశ్రాయేలీలనప్పటికి పరిపాలన చేస్తున్న వారు ఎవరు? ఆహాబు. ఇక్కడ యెహోషాపాతు రాజు అయ్యాడు. 35వ సంవత్సరంలో మహారాజు అయ్యి 25 సంవత్సరాల పాటు అతడు పరిపాలన చేశాడు అని రాయబడింది. ఇంకా చూస్తూ ఉంటే ఆసా పరిపాలనా కాలం పూర్తయిన తర్వాత కూడా చూస్తూ ఉంటే ఆ ఉన్నత స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉన్నత స్థలాల మీద ఇంకా జనులు ఏం చేస్తున్నారట? ధూపాలు వేస్తున్నారట, అక్కడ బలులు అర్పిస్తున్నారట. ఆ ఉన్నత స్థలాల మీద ఉన్నటువంటి వారికి ఏం చేస్తున్నారటండి? బలులు అర్పిస్తున్నారు, అలాగే ధూపాలు వేస్తూ ఉన్నారు. అంటే ఇంకా ఈ యూదా దేశంలో ఈ దేవుని ప్రజలైనటువంటి యూదులలో ఇంకా చాలామంది దేవునికి విరోధమైనటువంటి మార్గంలోనే ఇంకా ప్రయాణము చేస్తూ ఉన్నవారు ఉన్నారు. ఆశ అంత కట్టుదిట్టంగా ఆజ్ఞానుసారంగా పరిపాలన చేసిన, చాలామందిని దేవుని వైపుకు తిప్పిన, ఇంకా తిరగని వారు చాలామందే ఉన్నారు అని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. ఏ ఒక్కరైనా సరే ఆయనను అనుసరించకపోతే వారికి మరణశిక్ష విధిస్తాను అన్నటువంటి శాసనం అతడు విడుదల చేసినా సరే ఇంకా చాలామంది అక్కడ ఆ రూట్లో నడుస్తున్న వారు మనకి కనబడుతూ ఉన్నారు. పురుషగాములను ఏం చేశాడంటే యెహోషాపాతు తన దేశంలో నుండి వెళ్ళగొట్టాడు. ఇక్కడ యెహోషాపాతు గురించి మొదటి రాజుల గ్రంథంలో చూస్తే చాలా తక్కువ విషయాలే వ్రాయబడ్డాయి. మొదటి రాజుల గ్రంథంలో చూస్తే చాలా తక్కువ విషయాలే యెహోషాపాతు గురించి వ్రాయబడ్డాయి. కానీ ఇతని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలాయే ఉన్నాయి బైబిల్లో రాయించినవి. అవి ఎక్కడ ఉన్నాయి అంటే 2వ దినవృత్తాంతములలో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయండి? 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి మనం యెహోషాపాతు గురించి చాలా బాగా మనము నేర్చుకోవాలంటే దినవృత్తాంతములలోనికి వెళ్ళాలి. 2వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. 2వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 1వ వచనం నుంచి.
రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనము 17వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే యెహోషాపాతు గురించి మనకి చాలా స్పష్టమైన విషయాలు తెలుస్తాయి. తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదకి రాకుండా, రాజు అయిన తర్వాత ఇశ్రాయేలీలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. రాజ్యము 2 భాగాలు అయిపోయినప్పటి నుంచి కూడా ఇశ్రాయేలీల 10 గోత్రాలకు 2 గోత్రాల యూదులకు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళిద్దరూ కూడా రాజ్యము 2 భాగాలు అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా, అంటే ఆ జనాంగము ఈ జనాంగము కూడా ఏమైపోయారు, చాలా ఘోరమైన శత్రువులుగా మారిపోయారు. రాజ్యము 2 భాగాలు అయిపోయిన తర్వాత భయంకరమైనటువంటి శత్రుత్వం వారి మధ్యలో ప్రారంభమైంది. నిజానికి అంత శత్రుత్వం ఉండడానికి వాళ్ళు ఎవరు, నిజానికి ఆ 12 గోత్రాల వారు కూడా దేవుని యొక్క సంతానముగా ఉన్నారు. 12 గోత్రాల వారు కూడా వరుసకేమవుతారు, 12 గోత్రాలు కూడా వరుసకేమవుతారండి, అన్నదమ్ముల పిల్లలు కదా. అయితే వీళ్ళు ఇప్పుడు ఎలాగున్నారు, శత్రువులుగా ఉన్నారు. ఎంత శత్రుత్వం అంటే వాళ్ళు వీళ్ళు నిత్యము విడిపోయినప్పటి నుంచి కూడా వాళ్ళకి వీళ్ళకి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కుదిరినప్పుడల్లా యుద్ధాలు చేసుకుంటూనే ఉన్నారు. చాలా ఎక్కువగా యుద్ధాలు జరుగుతున్నాయి. అయితే ఈ యెహోషాపాతు రాజైన తర్వాత 10 గోత్రాల ఇశ్రాయేలీలతో యుద్ధము ఒకవేళ జరిగినా సరే ఓటమి అనేది చూడకుండా ఉండేలాగా తన రాజ్యాన్ని ఏం చేసుకున్నాడంటే యెహోషాపాతు బలపరుచుకున్నాడు అని రాయబడింది. అక్కడ ఏమని రాయబడిందండి, తన రాజ్యమును బలపరుచుకొనెను. యోధా దేశములో ప్రాకారపురములన్నిటి యందును, అంటే యోధా దేశంలో ఉన్న పట్టణాలు, ఆ పట్టణాల్లో ఏ పట్టణాలు, పట్టణాలకు చుట్టూ ప్రాకారాలు ఉన్న పట్టణాలు. అన్ని పట్టణాలకి ప్రాకారాలు ఉండవు. ఏ దేశంలోనూ కూడా అన్ని పట్టణాలకి ప్రాకారాలు ఉండేవి కాదు. కొన్ని చాలా ముఖ్యమైన పట్టణాలకు మాత్రమే వారి ఆ పట్టణాల చుట్టూ ప్రాకారాలు కట్టుకోవడం అనేది, కట్టించడం అనేది, రాజులు కట్టించడం అనేది జరిగేది. ఇక్కడ ఏ పట్టణాలు, పట్టణాల చుట్టూ ప్రాకారాలు ఉన్నటువంటి పట్టణాలు. అతడు యోధా దేశములోని ప్రాకారపురములన్నిటి యందును సైన్యములను ఉంచి యోధా దేశమందును ఎఫ్రాయిము పట్టణముల యందును. చూడండి, అతడు చాలా ఎక్కువగా సైన్యాన్ని సిద్ధము చేశాడు అని ఇక్కడ మనకు కనబడుతుంది. యెహోషాపాతు చాలా ఎక్కువ మంది సైన్యాన్ని సిద్ధము చేశాడు. చాలా ఎక్కువ మంది సైన్యాన్ని పట్టణాల చుట్టూ కావలి ఉంచాడు. అంటే సెక్యూరిటీ, రాజ్యానికి సెక్యూరిటీ విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉన్నాడు. రాజ్యం మీద, రాజ్యంలో ఉన్న పట్టణాల మీద శత్రువులు దాడి చేయకుండా ఉండేలాగా ప్రాకారపురములన్నిటిలోనూ కూడా చాలా బలమైన సైన్యాన్ని పెట్టేవారు. శత్రువులు కూడా వేటిని టార్గెట్ చేసేవారంటే యుద్ధాల్లో ప్రాకారపురాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాకారాలు ఉన్న పట్టణాలని టార్గెట్ చేసేవారు. ఎందుకంటే ఆ ప్రాకారాలు చుట్టూ ముట్టడి దెబ్బలు కట్టేసేవారు. ఆ ప్రాకారాలు చుట్టూ ముట్టడి దెబ్బలు కట్టేసి ఆ కాపలా కాసేసేవారు. కాపలా కాసేస్తే ప్రాకారాలు లోపల ఉన్న పట్టణంలో ఉన్న మనుషులు ఎవరు బయటికి వెళ్ళడానికి ఉండేది కాదు. బయటి వారు ఎవరు కూడా లోపలికి రావడానికి ఉండేది కాదు. ఎప్పుడైతే వాళ్ళని లోపలే బంధించేయడం జరిగేదో అప్పుడు వాళ్ళని ఓడించడము, వాళ్ళని జయించడము, వాళ్ళది సొత్తు దోచుకుని వెళ్ళడం అనేది శత్రువులకు చాలా సులువుగా ఉండేది. అందుకనే శత్రువులు ఫస్ట్ టార్గెట్ ఏది అంటే ఏ రాజ్యంలోనైనా సరే ప్రాకారాలు ఉన్న పట్టణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాకారాలు ఉన్న పట్టణాలని బాగా ఎక్కువగా టార్గెట్ చేసేవారు. కాకపోతే ఆ విధంగా ఈ ప్రాకారాలు ఉన్న పట్టణాలను టార్గెట్ చేయకుండా శత్రువులు చాలా విస్తారమైన సైన్యాన్ని కాపలాగా ఉంచాడట తన రాజ్యంలో
ప్రాకారపురములన్నిటిలోనూ కూడా. తర్వాత చూడండి, యెహోవా అతనికి సహాయకుడుగా ఉన్నాడట. దేవుడు అతనికి ఎలాగున్నాడట? సహాయకుడుగా ఉన్నాడు. దేవుడు అతనికి సహాయకుడిగా ఎందుకున్నాడు అని అర్థం, ఎందుకున్నాడని రాయబడింది అక్కడ. ఎందుకున్నాడు దేవుడు అతనికి సహాయకుడిగా? అక్కడే ఉంది అదే వచనంలో. తన తండ్రి అయిన అతడు దావీదు మార్గంలో నడుచుచున్నాడు కాబట్టి దేవుడు అతనికి సహాయకుడిగా ఉన్నాడు. దావీదు ఎలాగైతే దేవుని మార్గంలో నడిచాడో అలాగే యెహోషువాపాతు కూడా దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు దావీదుకు తోడుగా ఉన్నట్లుగానే సహాయకుడిగా ఉన్నట్లుగానే ఇక్కడ యెహోషువాపాతుకు కూడా సహాయకుడిగా ఉన్నాడు. దేవుడు సహాయకుడిగా ఎవరికి ఉంటాడు అంటే దేవుణ్ణి నమ్ముకున్న వారు అందరికీ ఉంటాడు అని అనుకోకూడదు. దేవుణ్ణి నమ్ముకున్న వారు అందరికీ దేవుడు సహాయకుడిగా ఉండడు. కానీ దేవుని మార్గములో నుండి తప్పిపోకుండా ఎవరు నడుస్తూ ఉంటారో వారికి దేవుడు తోడుగా ఉండి వారికి దేవుడు సహాయకుడిగా ఉంటాడు. వాళ్ళకి దేవుడు సమీపంగా ఉంటాడు. వాళ్ళు దేవుని మార్గంలో తప్పిపోకుండా నడుస్తున్న కారణంగా దేవుడు కాపుదల వాళ్ళకు ఉంటుంది. దేవుడు కరుణాహస్తం వాళ్ళకు తోడుగా ఉంటుంది. దేవుడు వాళ్ళ విషయంలో చాలా స్పీడ్గా రియాక్ట్ అవుతాడు. దేవుడు వాళ్ళకి ఎప్పుడు ఆపద కలిగితే ఆ ఆపత్కాలంలో వారు మొరపెట్టగానే దేవుడు వారి మొర ఆలకించి వెంటనే వారికి సహాయము చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న వారు అందరూ దేవుని మార్గంలో నడిచేవారుగా ఆనాడు ఇశ్రాయేలీల్లోనూ లేరు, ఈనాడు సార్వత్రిక సంఘంలో కూడా లేరు. దేవుని జనాంగము అనబడిన వారిలో అందరూ దేవుని మార్గంలో నడిచేవారు అంటే కానే కాదు. దేవుణ్ణి నమ్ముకున్న వారిలో దేవుని మార్గములలో నడిచేవారు చాలా తక్కువ మందే ఉండడం అనేది జరుగుతుంది. దేవుని మార్గంలో నడవలేని వారే దేవుని జనాంగంలో ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు దేవుని జనాంగంగా ఉండి కూడా లోక మార్గంలో నడుస్తూ ఉంటారు, సాతాను మార్గంలో నడుస్తూ ఉంటారు, శరీరానుసారమైనటువంటి మార్గంలో భూసంబంధమైన మార్గాల్లో నడుస్తూ ఉంటారు. కానీ వారికి దేవుడు సహాయకుడిగా ఉండనే ఉండడు, వాళ్ళకి దేవుడు తోడుగా ఉండనే ఉండడు. వాళ్ళకి దేవుడు ఎప్పుడూ కూడా ఏ విధంగానూ కూడా సరైనటువంటి యాక్షను తీసుకోడు. కాబట్టి ఇక్కడ యెహోషువాపాతుకు దేవుడు సహాయకుడిగా ఉండడానికి గల కారణం ఏంటంటే అతడు దావీదు ఎలాగైతే దేవుని మార్గంలో నడిచాడో అలాగే నడుస్తున్నాడు కాబట్టి దేవుడు అతనికి సహాయకుడిగా ఉన్నాడట. సహాయకుడిగా ఉండి తన రాజ్యాన్ని స్థిరపరచుకోవడానికి అతడికి బలాన్ని ఇచ్చాడట. అతడు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నాడు అని రాయబడింది. ఎవరు? యెహోషాపాతు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నాడు. యెహోషువాపాతు అవతల ఉన్న 10 గోత్రాల ఇశ్రాయేలీలు ఏ రూట్లో నడుస్తున్నారో ఆ రూట్లో నడవటం లేదు. అతడు చాలామంది బయలుదేవతలను పూజించేవారిగా ఉంటే ఇతడు మాత్రం ఏ మాత్రము కూడా యెహోవాను విసర్జించి వేరే వారిని ఎవరిని పూజించకుండా యెహోవాను మాత్రమే పూజిస్తూ సేవిస్తూ యెహోవాను మాత్రమే ఆరాధిస్తూ ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను చాలా క్రమం తప్పకుండా అతడు పాటిస్తూ ఉన్నాడట. అందుకే దేవుడు యెహోషాపాతుకి ఎలా ఉన్నాడట? సహాయకుడిగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. అతనికి దేవుడు ఆశీర్వాదం దొరికేలాగా దేవుడు చేశాడు. కాబట్టి అన్నది అక్కడ చాలా ముఖ్యమైనటువంటి మాట. కాబట్టి యెహోషాపాతు దేవుడి విషయంలో అలాగా ఉన్నాడు కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. మన కుటుంబాలు స్థిరపడాలన్నా,
మన ఆర్థిక పరిస్థితులు స్థిరపడాలన్నా, మన ఆరోగ్య పరిస్థితులు స్థిరపడాలన్నా, మన మనస్సులు స్థిరపడాలన్నా మనమందరము కూడా ఒక యెహోషాపాతులాగా దేవుని విషయములో ఉండాలి. ఈనాడు చాలామంది క్రైస్తవులు అలాగ ఉండకపోవడం వల్లే వాళ్ళ ఆరోగ్యాలలో స్థిరత్వం లేదు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులలో స్థిరత్వం లేదు, వాళ్ళ కుటుంబాలలో స్థిరత్వం లేదు, వాళ్ళ మనసులలో స్థిరత్వం లేదు, వాళ్ళ సంపాదనలో స్థిరత్వం లేదు, వాళ్ళ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, జీవనోపాధి అయినటువంటి పనిపాట్లలో స్థిరత్వం లేదు, వాళ్ళ పిల్లల విషయంలో స్థిరత్వం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి విషయాల్లో స్థిరత్వం అనేది లేకుండా ఉండడం క్రైస్తవుల కుటుంబాల్లో ఎందుకు జరుగుతుందంటే, సరిగ్గా దేవుని మార్గములో నడవలేని కారణం చేత, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవలేని కారణంగా స్థిరపరిచేవాడు స్థిరపరచడం మానేస్తాడు. ఏ విషయంలోనైనా మనల్ని స్థిరపరచవలసింది ఎవరు? దేవుడే. దేవుడు వలనే మనం స్థిరత్వాన్ని పొందుకుంటాం. దేవుడి వలన స్థిరత్వాన్ని పొందుకోలేకపోతున్నాము అంటే మనము దేవునికి ప్రియులుగా లేమని అర్థము, దేవుని మార్గములో సరిగ్గా నడవటం లేదని అర్థము, దేవుని ఆజ్ఞలను సరిగ్గా అనుసరించటం లేదని అర్థము, దేవునికి ఆయాసకరమైనటువంటి క్రియలు మనలో ఉన్నాయని అర్థము. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలామంది క్రైస్తవుల నోట్లోంచి ఒక సేవకుడిగా నేను ఎన్నోసార్లు విన్నటువంటి మాట, లేదంటే చాలామంది క్రైస్తవులు నన్ను కోరిన ప్రార్థన అవసరత ఏంటంటే, పాస్టర్ గారు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబంలో స్థిరత్వము లేదు, మా పిల్లల్లో స్థిరత్వం లేదు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తులు, వాళ్ళ చదువుల్లో స్థిరత్వం లేదు, మా ఆర్థిక పరిస్థితుల్లో స్థిరత్వం లేదు, బాగుండాలని, మా కుటుంబ పరిస్థితి బాగుండాలని, మా కుటుంబ ఆరోగ్య పరిస్థితి బాగుండాలని, మా కుటుంబ ఆదాయ పరిస్థితి బాగుండాలని ప్రార్థన చేయండి అని అంటూ ఉంటారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అన్ని విషయాలలోనూ మనం స్థిరపరచబడాలంటే దేవుని ఎదుట మనం ఎలాగుండాలి? ఒక యెహోషాపాతులాగా ఉండాలండి. దేవునికి స్తోత్రం. ఈనాడు కొన్ని విషయాల్లో స్థిరపరచబడ్డం, చాలా విషయాల్లో సరైన స్థిరత్వం లేకుండా ఉండడం అనేది ఎంతోమంది క్రైస్తవుల జీవితాల్లో కనబడుతూ ఉన్నది. దానికి కారణం ఏంటంటే, పరిపూర్ణంగా దేవుని మార్గంలో వాళ్ళు ప్రయాణము చేయటం లేదనే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. పరిపూర్ణంగా దేవునికి ప్రియులుగా, ఇష్టలుగా లేరనే మనం చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేశాడట యెహోషాపాతుని? కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. అతడు చాలా దేవునికి అనుకూలంగా ఉన్న కారణం చేత దేవుడు అతనికి సహాయకుడిగా ఉండి అతని రాజ్యాన్ని ఏం చేశాడట? స్థిరపరిచాడు. యోధా వారందరూ యెహోషాపాతుకు పన్ను ఇచ్చుచుండిరి, అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏటట? ఐశ్వర్యము, ఘనత మెండుగా చాలా ఎక్కువగా కలిగాయట యెహోషాపాతుకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఐశ్వర్యము, ఘనత ఎవరి ద్వారా దొరుకుతుంది? మనుషులకు. దేవుని ద్వారానే దొరుకుతుంది. మనుషుల ద్వారా దొరికేది కాదు, దేవుని ద్వారానే దానిని మనం పొందుకోవాలి. దేవుడు ఐశ్వర్యాన్ని, ఘనతను దేవుడు యెహోషాపాతుకి ఇచ్చాడట. ఎందుకంటే అతడు దేవుని మార్గములలో నడుచుచున్నాడు కాబట్టి, ఎందుకంటే అతడు దేవుడు ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నాడు కాబట్టి, ఎందుకంటే అతడు ఏ బయలు దేవతలను పూజించటం లేదు కాబట్టి, ఎందుకంటే అతడు చాలా బాగా దావీదు ఎలాగ దేవుడిని అనుసరించాడో అలాగా దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నాడు కాబట్టి అతనికి దేవుడు ఆయుష్ను, ఐశ్వర్యమును, ఘనతను ఇచ్చాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఐశ్వర్యము, ఘనత ఇవన్నీ దొరుకుతాయని. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యము, ఘనత, జీవము. ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వలన కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఐశ్వర్యము, ఘనత, జీవము దొరుకుతూ ఉన్నది. ఈనాడు ఈ మూడిట్లో మూడు మనకు దొరికాయా, దొరుకుతున్నాయా, దొరకబోతున్నాయా, లేదంటే మూడాటిల్లో ఏదన్నా ఒకటే దొరికిందా, లేదంటే రెండే దొరికాయా, లేదంటే మిగతాయి దొరకలేదా? చెప్పండి ఒకసారి. అక్కడ ఎన్ని రాయబడ్డాయి? ఎన్ని? 3. ఏంటవి? ఐశ్వర్యము, ఘనత, జీవము. ఈ మూడిట్లో మనకి ఏమేమి దొరికాయో పరిశీలన చేసుకుందాం. ఐశ్వర్యము దొరికిందా? ఐశ్వర్యము దొరికిన వారు చేతులెత్తాలి. సరే, ఘనత దొరికిందా? దొరికిన వారు చేతులెత్తాలి. జీవం దొరికిన వారు చేతులెత్తాలి. ఎవరు చేతులెత్తలేదంటే దొరకలేదేమని? అయితే మీరు ఎవరు యెహోవా యందు సరిగ్గా భయభక్తులు కలిగి లేరని అర్థం. ఏంటి అర్థం? యెహోవా యందు సరిగ్గా భయభక్తులు కలిగి లేరు అనే అర్థం. ఎందుకంటే వాక్యము సత్యం. వాక్యము ఏమని రాయబడింది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులకు ఘనత, మనుషులకు ఐశ్వర్యము, మనుషులకు జీవము దేవుడు ఇస్తాడని రాయబడి. అది యెహోషువాపాతు, దావీదు ఇలాగా వాళ్ళ పక్షపాతంగా దేవుడు ఏమన్నా చేశాడా, లేదంటే అందరి విషయంలోనూ అది చేసేవాడు కాదా ఆయన? ఇప్పుడు ఆయన ఇచ్చేవి పక్షపాత బుద్ధితో కొందరికి మాత్రమే ఇచ్చిస్తాడా, లేదంటే పక్షపాతం లేకుండా అలాగ ఉన్నవారి అందరికీ కూడా ఇస్తాడా? పక్షపాతం లేకుండా అందరికీ ఇస్తాడు. ఇప్పుడు మనకు ఐశ్వర్యం దొరకలేదు అంటే ఎవరిది తప్పు? పక్షపాతం కలిగిన దేవుడిదా? ఘనత దొరకలేదు అంటున్నారు. ఘనత దొరకలేదు అంటే ఎవరు తప్పు? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఏవేవి పొందుకోవాలో అవన్నీ పొందుకోవాలి. ఇంకా అదే సామెతల్లో చాలా ఉంటాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల జ్ఞానము, తెలివి పొందుకుంటారట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ధైర్యాన్ని పొందుకుంటారట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల దీర్ఘాయువును పొందుకుంటారని ఇలాగ ఎన్నో మాటలు అక్కడ ఎన్నైతే ఉన్నాయో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల మనం పొందుకునేవి, లేదంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఇచ్చేవి ఎన్నైతే ఉన్నాయో అవన్నీ నీ జీవితంలో, నీ ఇంట్లో ఉండాలి. అవన్నీ మన కుటుంబంలో ఉండాలి. దీర్ఘాయువు అనేది ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల దీర్ఘాయువు. ఆ దీర్ఘాయువు అనేది నువ్వు పొందుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. ధైర్యం అనేది ఉంది. ఆ ధైర్యాన్ని నువ్వు పొందుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆ జ్ఞానాన్ని పొందుకోవాలి, ఆ తెలివిని పొందుకోవాలి, ఆ జీవాన్ని పొందుకోవాలి, ఆ ఐశ్వర్యాన్ని పొందుకోవాలి, ఆ ఘనతను పొందుకోవాలి. ఆ యొక్క దేవుడిచ్చేవి ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మనం అవన్నీ పొందుకుంటేనే మనం దేవుని యందు భయభక్తులు కరెక్ట్గా కలిగి ఉన్నామని అర్థం. అవి మనకు దొరకలేదు అంటే మనము భక్తులమే కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారమైతే కాదని నిరూపించబడుతూ ఉన్నది. ఏం నిరూపించబడుతుంది? భక్తులే తప్ప భయభక్తులు కలిగిన వారు కాదు అని నిరూపించబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు పక్షపాతం కలిగిన వాడు కాదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఇచ్చేవి ఆయన చాలా పక్షపాత బుద్ధితో కొందరికి మాత్రమే
ఇచ్చాడు ఇస్తాడు ఇవ్వబోతున్నాడు అనే విధంగా మనం ఉండడానికి వీలు లేదు. అవి ఆయన ద్వారా దొరకవలసినవి మనకి దొరకలేదంటే తప్పు ఆయనది కాదు, కానీ ఆయన ద్వారా దొరకవలసినవి మనకు దొరకలేదంటే తప్పు ఎవరిలో ఉంది? మనలోనే ఉన్నది. చాలామంది క్రైస్తవులు అనుకుంటారు అన్యుల్లాగానే మన బ్రతుకులు ఇంతే, మన తలరాతలు ఇంతే అని సరిపెట్టేసుకుంటూ ఉంటారండి. మన బతుకులు ఇంతే, మన తలరాతలు ఇంతే, మన జాతకాలు ఇంతే అని చాలామంది సరిపెట్టేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పరిస్థితులలో ఏ విధమైన మార్పు, ఎన్ని సంవత్సరాలైనా ఏ విధమైన మార్పు కలగట్లేనప్పుడు, వాళ్ళు ఏ విధంగానూ డెవలప్మెంట్ అవ్వటం లేనప్పుడు, వాళ్ళు ఏ విధంగానూ అభివృద్ధి చెందటం లేనప్పుడు, వాళ్ళు ఏ విధంగానూ వర్ధిల్లటం లేనప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉంటారు మన తలరాతలు ఇంతే, మన జాతకాలు ఇంతే, మన బతుకులు ఇంతే. కానీ క్రైస్తవులు ఎప్పుడూ అలాగ అనుకోవడానికి వీల్లేదు. దేవుని పిల్లలు అనబడిన వారు ఎప్పుడూ అలాగ అనుకోవడం. ఇలాగ అనుకునేవారు ఎవరు? అన్యులు అనుకుంటారు. కానీ ఎవరు? దేవుని పిల్లలు అలాగ అనుకోవడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగును. మన తలరాతలు, మన జాతకాలు ఏటి కాదు. మనము దేవుని ద్వారా పొందుకోవలసినవన్నీ కూడా భూమి మీద ఉన్నంతకాలం పొందుకోవాలి. దేవుని దేనికోసం పిలువబడ్డామని రాయబడింది బైబిల్లో? దేవుని ఆశీర్వాదాలకు వారసులగుటకే మీరు పిలువబడితిరి అని రాయబడింది. ఉందండి? ఎక్కడుంది? చేస్తే చదవండి. అది కాదు. అలా చదవగలిగిన క్యాండిడేట్ వేళ రాలేదు. ఏంటండి? అది ఎక్కడుందో తీసి చదవగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి స్త్రీ సహోదరి వేళ రాలేదండి. ఒకవేళ ఆవిడ ఉంటే టక్కని బయటికి తీసి చదివేసి. మనము దేని కొరకు పిలువబడ్డామంటే దేవుని ఆశీర్వాదాలకు వారసులగుటకే మనము పిలువబడ్డాము అని ఉంటుంది బైబిల్లో, పత్రికల్లో ఉంటుంది. పేతురు రాసినటువంటి పత్రికలో 1 పేతురు 2 పేతురు మొత్తానికి అక్కడ ఉంటుంది. దేవుని పిల్లలు అనబడిన వారు ఎవరు? దేవుని సంతతి అనబడిన వారు, దేవుని జనాంగము అనబడిన వారు, ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలవబడితిరి గనుక. ఏ గ్రంథము, ఏ అధ్యాయము, ఏ వచనం ఉందో? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో ఉన్నది ఏంటి? మీరు దేవుని ఆశీర్వాదాలకు వారసులగుటకే పిలువబడ్డారు. దేవుని ఆశీర్వాదాలకు వారసులం అవ్వాలి. ఎక్కడ? భూమి మీద ఉన్న కాలములో, భూమి మీద మనం జీవించిన కాలంలో మనము దేవుని ఆశీర్వాదాలకు వారసులంగా ఉండడానికే పిలువబడ్డాము. భూమి మీద ఉన్న కాలంలోనూ, భూమిని విడిచిపెట్టిన తర్వాత కూడా దేవుని ఆశీర్వాదాలకు మనము వారసులంగా ఉండాలనే దేవుడు మనల్ని పిలుచుకున్నాడట. అయితే ఆ పిలుపు వెనకాల ఉన్న ఉద్దేశం నెరవేరుతుందా మన జీవితాల్లో? ఏ పిలుపు ఉందో మనకి, ఆ పిలుపు వెనకాల ఉన్న ఉద్దేశం, దేవుడికి ఏ ఉద్దేశం అయితే ఉందో అది నీవు భూమి మీద ఉన్న కాలంలో, నీ జీవితంలో, నీ కుటుంబ విషయంలో నెరవేరుతున్నదా? దేవుని ఆశీర్వాదాలకు వారసులుగా ఉన్నామా? మనము దేవుని ఆశీర్వాదాలకు మనము వారసులంగా ఉన్నామా? అన్ని విషయాలలోనూ ఆశీర్వదించబడ్డాడు ఎవరు? అబ్రహాము. అబ్రహాములాగా భూమి మీద ఉన్న కాలంలో, అబ్రహాము ఇంటివారిలాగా భూమి మీద ఉన్న కాలంలో నీవు నీ ఇంటివారు, నేను నా ఇంటివారు అన్ని విషయాలలోనూ ఆశీర్వదించబడ్డామా లేదా? ఆశీర్వదించబడుతున్నామా లేదా? ఆశీర్వాదాలకు వారసులం అయ్యామా లేదా? మనము తెలుసుకోవాలి. దేవునికి వారసులం అయ్యాము,
కానీ దేవుని ఆశీర్వాదాలకు వారసులం అవ్వామా అవ్వలేదా? ఇప్పుడు ఒక మనిషికి వారసుడు అనబడిన వాడు, ఒక తండ్రికి వారసుడుగా ఉన్న కొడుకు తండ్రికి కొడుకుగా వారసుడయ్యాడు. తండ్రికి ఉన్న దాని అంతటికీ కూడా ఆ కొడుకు వారసుడేనా? తండ్రికి ఉన్న సంపద, తండ్రికి ఉన్న ఆస్తి, తండ్రికి ఉన్న ఐశ్వర్యం ఎంత ఉందో, ఆ వారసుడైన కొడుకు తండ్రికి ఉన్న ఆస్తి అంతటికీ వారసుడు అవుతాడు ఆవిడ. మరి అలా మనం అవ్వామా? కేవలం తండ్రికి బిడ్డగా వారసులం అయ్యే ఆగిపోయామా? పిల్లలుగా, దేవునికి పిల్లలుగా వారసత్వాన్ని సంపాదించుకున్నాం, కానీ దేవుని ఆశీర్వాదాలకు వారసత్వాన్ని సంపాదించుకోలేకపోతున్నారు ఈనాడు ఎంతోమంది క్రైస్తవులు. దానికి కారణం ఏంటంటారు చెప్పండి? నాకు తెలియట్లేదు, మీరు చెప్పాలి నాకు ఈవేళ. ఎంతోమంది దేవుని పిల్లలు దేవుని ఆశీర్వాదాలకు వారసులు ఎందుకు అవ్వలేకపోతున్నారు? అబ్రహాములాగా భూమి మీద ఉండగా ఎందుకు వారసులు అవ్వలేకపోతున్నారు? ఇస్సాకులాగా భూమి మీద ఉండగా ఎందుకు వారసులు అవ్వలేకపోతున్నాం? యాకోబులాగా భూమి మీద ఉండగా ఎందుకు వారసులు అవ్వలేకపోతున్నాం? యోసేపులాగా భూమి మీద ఉండగా ఎందుకు వారసులు అవ్వలేకపోతున్నాం? దావీదులాగా దేవుని ఆశీర్వాదాలకు ఎందుకు మనము వారసులు అవ్వలేకపోతున్నాం? అన్ని విషయాలలోనూ ఆశీర్వాదాలకు వారసులు అవ్వాలి మనం, కానీ అన్ని విషయాలలోనూ ఆయన ఆశీర్వాదాలకు వారసులు అయ్యామా లేదా? అన్ని విషయాల్లోనూ ఆయన ఆశీర్వాదాలకు వారసులంగా ఉన్నాము మేము అన్నవారు చేతులు ఎత్తండి. చేతులు. ఏ కారణం చేత అంటారు? ఏ కారణం చేత తెలుసుకోవాలి కదా. అవ్వలేదంటే దానికి ఏదో కారణం ఉంది. ఏ కారణం చేత అవ్వలేకపోతున్నాం? ఏంటండి? ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే ఒక్కొక్కరిదే. నేను పుట్టినప్పటి నుంచి క్రైస్తవురాలు అంటుంది ఒక ఆవిడ. నేను పుట్టుకతోనే క్రైస్తవుడిని అంటాడు ఒకడు. అబ్బెబ్బే నేను దేవుడిని నమ్ముకుని 50 ఏళ్ళు అయింది అంటాడు ఒకడు. నేను దేవుడిని నమ్ముకొని 30 ఏళ్ళు అయింది అంటారు ఒకరు. మరి ఏ ఆశీర్వాదాలు? 30 సంవత్సరాలుగా ఆశీర్వాదాలు అయ్యి, 20 సంవత్సరాలుగా ఆశీర్వాదాలు అయ్యి, 40 సంవత్సరాలుగా ఆశీర్వాదాలు అయ్యి, పుట్టుకతోనే క్రైస్తవులు అయితే ఎన్ని ఆశీర్వాదాలు ఉండాలి? క్రైస్తవ్యం కనబడుతుంది కానీ ఆశీర్వాదాలు కనబడట్లేదేంటి? వారసత్వం కనబడుతుంది కానీ భౌతికంగా శారీర సంబంధం, ఆత్మ సంబంధమైన వారసత్వం, కానీ ఆశీర్వాద సంబంధమైన వారసత్వం ఏది? ఏ కారణం చేత ఎంతోమందికి ఈ ఆశీర్వాదపు వారసత్వం దొరకట్లేదు చెప్పాలి నాకు. ఏ కారణం చేత? ఏ కారణం చేత దేవుని పిల్లలు అనబడిన వారు ఎన్ని సంవత్సరాలుగా భూమి మీద భక్తులుగా ఉన్నా ఏ కారణం చేత దేవుని ఆశీర్వాదాలకు వారసులు అవ్వలేకపోతున్నారు చెప్పాలి. ఇప్పుడు దేవుడికి ఉన్నది అన్నీ మనం పొందుకుంటేనేనా వారసుడు అవునట్లు లెక్క. ఇప్పుడు తండ్రికి ఉన్న ఐశ్వర్యం ఏదైతే ఉందో దాన్ని పొందుకుంటేనేనా కొడుకు వారసుడు? పొందుకోలేకపోతే కొడుకు వారసుడు అవుతాడా? ఒకవేళ పొందుకోలేదండి, తండ్రికి ఉన్న ఐశ్వర్యాన్ని కొడుకు వారసుడే కానీ పొందుకోలేకపోయాడు, అప్పుడు వేరేవాడు వచ్చి ఏమంటాడు? నువ్వు వారసుడు అంటున్నావు, మరి నీ తండ్రిది ఎందుకు నువ్వు పొందుకోలేదు? నా తండ్రి నాకు ఇవ్వలేదు. నీ తండ్రి నీకు ఇవ్వలేదంటే నువ్వు నీ తండ్రికి నిజమైన వారసుడువు కాదైతే. నిజమైన వారసుడు అయితే నీ తండ్రిది ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. నీకు దొరకలేదంటే, నీ తండ్రి నీకు ఇవ్వలేదంటే, నువ్వు దాన్ని పొందుకోలేదంటే నువ్వైతే నిజంగా నీ తండ్రికి నువ్వు వారసుడువు కాదన్నమాట అని అంటాడు. ఏం చెప్తారు సమాధానం? ఏం చెప్తారు సమాధానం చెప్పగలరా? ఖచ్చితంగా హక్కు ఉంటుందా? నిజంగా వారసుడైతే తండ్రికి ఉన్నదాని అంతటి మీద హక్కు ఉంటుందా వారసుడికి? ఉంటుందా వారసుడికి? ఖచ్చితంగా ఉంటుంది. మనకి హక్కు ఉందా? ఉందా హక్కు? ఏంటి? ఆయన ఆశీర్వాదాలన్నిటినీ అనుభవించడానికి వారసులం మనం. హక్కు ఉంది. కానీ ఆశీర్వాదాలు ఏమైపోయాయి? ఆశీర్వాదాలు ఎవరింట్లో ఉన్నాయి? ఆశీర్వాదాలు ఎక్కడ దాచిపెట్టి వచ్చేసాం? ఆశీర్వాదాలు ఆరోగ్యంలో కనబట్టలేదు, ఆశీర్వాదాలు ఆర్థిక పరిస్థితిలో కనబట్టలేదు,
ఆశీర్వాదాలు కుటుంబం మనుషులలో కనబట్టలేదు, ఆశీర్వాదాలు మనసులలో కనబట్టలేదు, ఆశీర్వాదాలు ఆదాయాల్లో కనబట్టలేదు, ఆశీర్వాదాలు ఎక్కడా కనబట్టలేదేంటి? కారణాలు తెలుసుకోవలసిన అవసరం మనకు ఉన్నది. క్రైస్తవ్యం అంటే ప్రతిదానికి కారణాన్ని వెతికి పట్టుకుని దాన్ని సెట్ చేసుకోవడమే క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే గుడ్డెత్తి చేలో పడినట్టు ప్రార్థనలు చేసేయడం కాదు. క్రైస్తవ్యం అంటే పులోమని అధ్యాయాలు లోపలికి వెళ్లకుండా నోట్లోంచి చదివేయడం కాదు. చాలామంది బైబిల్ చదువుతారు, ఒక్క ముక్క లోపలికి వెళ్దాం. 10 అధ్యాయాలు చదివేస్తున్నాను రోజుకి అంటారు, కానీ ఒక్క ముక్క లోపలికి వెళ్దండి బుర్రలోకి. ఎందులోంచి పోతుంది? నోట్లోంచే పోతుంది. 10 అధ్యాయాలు చదివేసాను, లేకపోతే 5 అధ్యాయాలు చదివేస్తున్నాను రోజుకి అంటారు, కానీ నువ్వు చదివిన 5 అధ్యాయాల్లో నేర్చుకున్న విషయాలు ఒకసారి చెప్పంటే తెల్లముఖం కనబడుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఆశీర్వాదాలకు వారసులంగా ఉండడానికే మనం పిలువబడ్డాం. భూ సంబంధమైన ఆశీర్వాదాలకు వారసులం అవ్వాలి మనం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు వారసులం అవ్వాలి మనము. అవితేనే మనం నిజంగా వారసులము కింద లెక్క. అవ్వలేదు అంటే మనం నిజంగా వారసులం అవ్వలేదు అని అర్థము. నిజంగా వారసులు అవ్వలేదు అని అర్థం. దేవునికి స్తోత్రం. సరిపెట్టేసుకోకూడదు ఎప్పుడు కూడా. సరిపెట్టేసుకోవడం అలవాటైపోయింది ఈనాడు క్రైస్తవులందరికీ. ఏంటండి? సరిపెట్టేసుకోవడం. అంతేలే, మన బతికి ఇంతేలే, మన జాతకాలు ఇంతేలే, మన తలరాతలు ఇంతేలే, మన నాన్నలు మనకేమి ఇవ్వలేదు, మన తాతలు మనకేమి ఇవ్వలేదు, ఇలాగ అంటూ ఉంటారు. ఇంతేలే, మన జాతకాలు ఇంతే. కొడుకు వచ్చి అడిగితే, నాన్న అమ్మ ఏంటి మన బతికేంటి, మన జీవితం ఏంటి, మనం ఎందుకు ఇలాగ ఉండవలసి వస్తుంది, ఈ కరువు మనం ఎందుకు అనుభవించాల్సి వస్తుంది, ఈ లేమి ఎందుకు అనుభవించాల్సి వస్తుంది, ఈ కొరత ఎందుకు అనుభవించాల్సి వస్తుంది, ఈ కష్టం మనం ఎందుకు అనుభవించాల్సి వస్తుందంటే ఏం చెప్పడానికి సమాధానం తల్లిదండ్రుల దగ్గర ఏముంది? తల్లిదండ్రుల దగ్గర సమాధానం ఏముంది? ఎందుకంటే ఏం చెప్పగలం? క్రైస్తవ్యం అంటే క్రమముగా డెవలప్మెంట్ ఖచ్చితంగా కనబడాలి. క్రైస్తవ్యంలో ఏం కనబడాలి? ఇస్సాకు క్రమముగా అభివృద్ధి పరచబడ్డాడు. ఉందా? తీయండి, చదవండి ఒకసారి, ఉంటే చదవండి. ఇస్సాకు ఏమయ్యాడట? క్రమముగా దేవుడు అతనిని అభివృద్ధి పరిచాడు అని ఉంది. ఆది కాండములో ఇస్సాకు చరిత్ర ప్రారంభమైన తర్వాత అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఆది కాండము 26వ అధ్యాయము 13వ వచనం. 2 చేతులు పైకి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎవరి కోసం రాయబడిన మాట అది? ఇస్సాకు కోసము రాయబడిన మాట. ఏంటి? మళ్ళా చదవండి ఒకసారి అందరూ బైబిల్ తీస్తే. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు, మిక్కిలి గొప్పవాడయ్యాడట. అయ్యే వరకు కూడా క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఈరోజు ఆ క్రమముగా అభివృద్ధి పొందడం అనేది మన కుటుంబాల్లో, మన జీవితాల్లో జరుగుతున్నదా? సంవత్సరాలు తిరిగిపోతున్నాయి, కానీ క్రమముగా అభివృద్ధి చెందడం అనేది, అన్ని విషయాల్లోనూ వర్ధిల్లడం అనేది, అన్ని విషయాల్లోనూ ఆశీర్వదించబడ్డం అనేది మన కుటుంబాల్లో జరుగుతుందా? జరగటం లేదా? మన కుటుంబాల్లో అక్కడ మాటలు నెరవేర్పు కనబడుతుందా? కనబడటం లేదా? ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుందా? ఎన్ని సంవత్సరాలైనా అభివృద్ధి కానీ, డెవలప్మెంట్ కానీ, ఎన్ని సంవత్సరాలైనా వర్ధిల్లడం కానీ, ఎన్ని సంవత్సరాలైనా ఐశ్వర్యం పొందుకోవడం కానీ, ఎన్ని సంవత్సరాలైనా కొంచెం మనం క్రమంగా పైకి వెళ్ళడం అనేది జరుగుతుందా? జరగటం లేదా? కొంతమంది జీవితాల్లో
క్రమక్రమంగా పైకి వెళ్ళడం కనబడదు, క్రమక్రమంగా కిందకి వెళ్ళడం కనబడుతుంది. కొంతమంది క్రైస్తవుల జీవితాల్లో ఏది కనబడుతుందండి? క్రమక్రమంగా కిందకి వెళ్ళడం కనబడుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమక్రమంగా కిందకి వెళ్ళడం అనేది జరగడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమక్రమంగా పైకి వెళ్ళడమే జరగాలి మన కుటుంబాల్లో, మన జీవితాల్లో. అప్పుడే మనం దేవుని ఆశీర్వాదాలకు వారసులంగా ఉన్నామని అర్థం. అప్పుడే మనము నిజంగా దేవునికి వారసులంగా ఉన్నాము అని అర్థం. అప్పుడే మనం నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము అని అర్థము. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోషువాపాతు విషయంలో ఏం కనబడుతుంది మనకి? అతడు ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. అతడుకు ఐశ్వర్యము ఘనత చాలా ఎక్కువగా దొరుకుతూ వస్తున్నాయట. ఎవరికి? యెహోషువాపాతు. ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? అతడు దావీదులాగా దేవుని మార్గములలో నడుచుకుంటున్నాడు కాబట్టి. ఈనాడు క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఇదేంటి అంటే, ఎన్నో విషయాల్లో దేవుని మార్గములలో మనం నడవకుండా దారి తొలగిపోయినా మన అంతరంగానికి అన్ని విషయాల్లోనూ నేను దేవుని మార్గంలో నడుస్తున్నాను అని మనం అనుకోవడమే. ఇదే చాలామంది క్రైస్తవుల జీవితాల్లో జరుగుతున్నటువంటిది. చాలా విషయాల్లో దేవుని మార్గములలో నడవకుండా పక్కకి వెళ్ళిపోయి ఆ రాంగ్ రూట్లో ప్రయాణం చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళ అంతరంగంలో వాళ్ళు ఏమనుకుంటారు? నేను ఎక్కడా దేవుని మార్గంలో నుండి పక్కకి తొలగిపోకుండా నేను చాలా కరెక్ట్గా దేవుని మార్గంలో నడుస్తున్నాను అని అనుకుంటూ ఉంటాను. నువ్వు నిజంగా చాలా కరెక్ట్గా దేవుని మార్గంలో నడిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అభివృద్ధి చెందకుండా ఉండవు, వర్ధిల్లకుండా ఉండవు, డెవలప్ అవ్వకుండా ఉండవు, క్రమక్రమంగా ఆశీర్వదించబడకుండా ఉండవు. ఒకవేళ అలాగా ఉండలేదు అంటే తప్పు ఎవరిదవుతుంది? దేవుడిది అవుతుంది. కానీ ఆయన తప్పు ఎక్కడా నీకు తప్పు నాది అని నీకు అవకాశం ఇవ్వడు. ఆయన రూట్లో కరెక్ట్గా అన్ని విషయాలలోనూ నడుస్తున్నప్పుడు అన్ని విషయాలలోనూ ఆయన ఆశీర్వదించుకుంటూనే వెళ్తాడు. మనం చాలా కరెక్ట్గా నడుస్తూ ఉండగా మనల్ని దేవుడు అన్ని విషయాల్లోనూ ఆశీర్వదించట్లేదు అనడానికి, దేవుడి మీద నేరస్థాపన చేయడానికి మనం ఎవరు సరిపోము. ఎందుకంటే అసలు జరగదు అది. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనము యెహోషువాపాతులాగా ఇవ్వాలి, పొందుకోవాలి. తర్వాత చదవండి. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకుని వాడై. దేవుడు ఉత్తినే ఆశీర్వదించలేదు యెహోషువాపాతుని, ఉత్తినే వర్ధిల్ల చేయలేదు, ఉత్తినే దీవించలేదు, ఉత్తినే ఐశ్వర్యవంతుడిగా చేయలేదు, ఉత్తినే ఘనతకు పాత్రుడిగా చేయలేదు. ఆయనలో ఎన్నో దేవునికి ప్రియమైనవి కనబడుతూ ఉన్నాయి. అవన్నీ దేవుడు సాక్ష్యంగా రాయించాడు కూడా. ఏంటట? యెహోషువాపాతు తన మనస్సును ఏ విషయంలో దృఢపరుచుకున్నాడట? యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకునిన వాడై. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా. యెహోవా మార్గములో నడవాలి అని తన మనసును దృఢపరుచుకున్నాడట. తన మనసులో దృఢ సంకల్పాన్ని కలిగి ఉన్నాడట. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్క విషయంలోనూ దేవుని మార్గంలో నుండి పక్కకి వెళ్ళిపోకూడదు. నేను భూమి మీద ఉన్నంత కాలము దేవుని మార్గములో నడవాలి అని చెప్పి దేవుని మార్గములలో నడవడానికి తన మనసును దృఢపరుచుకున్నాడు. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు దేవుని ఆశీర్వాదాలు యెహోషువాపాతులాగా పొందుకోకపోవడానికి కారణం అదే. ఏంటి?
వాళ్ళ మనసుల్లో దృఢత్వము లేకపోవడమే. ఏ విషయంలో? ఎక్కడా తప్పిపోకుండా దేవుని మార్గంలో నేను నడుచుకోవాలన్న దృఢ సంకల్పం మనసులో లేకపోవడమే ఎంతోమంది దేవుని ఆశీర్వాదాలు పొందుకోకపోవడానికి కారణం. మనకి ఒక దృఢ సంకల్పం ఉండాలి. మనకి ఒక దృఢ సంకల్పం ఉండాలి. చూడండి, కొంతమంది విద్యార్థులకి ఒక చదువు, ఏదో వాళ్ళకి ఇష్టమైన చదువు, దాన్ని చదవాలి అనే దృఢ సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పంతోనే ఆ చదువుని చదివి దాన్ని పూర్తి చేసి అందులో విజయం సాధిస్తారు. అవునా? ఏదో ఒక్కొక్కరిది ఒక్కొక్కటి. ఒకళ్ళు డాక్టర్ అవ్వాలనుకో, ఒకరు ఇంజనీర్ అవ్వాలనుకో, ఒకరు పోలీస్ అవ్వాలనుకో, ఒక లాయర్ అవ్వాలనుకుంటే, ఒకరు రకరకాలు దృఢ సంకల్పంతో చదువుతారు. దృఢ సంకల్పంతో చదివి ఏదైతే చదవాలనుకున్నారో ఆ చదువు చదివి అందులో విజయాన్ని సాధిస్తారు. ఒక్కొక్కళ్ళు ఏ ఉద్యోగం అయితే చేయాలనుకుంటారో ఆ ఉద్యోగ విషయంలో దృఢ సంకల్పం కలిగి ఉంటారు. ఫలానా ఉద్యోగం చేయాలి అనే దృఢ సంకల్పం లోపల ఉంటుంది. ఆ ఉద్యోగాన్ని సాధించే వరకు ఆ సంకల్పం ఏమవుదో, ఎట్టి పరిస్థితుల్లోనూ చచ్చిపోదు. ఆ ఉద్యోగాన్ని, దృఢ సంకల్పాన్ని హృదయంలో పెట్టుకుని ఆ ఉద్యోగాన్ని సంపాదించుకుని అద్భుతంగా శభాష్ అనిపించుకుంటూ ఉంటారు. పట్టుదల, చాలా పట్టుదలతో సంపాదించావు అని అంటూ ఉంటారు వెనకాల వాళ్ళు. ఎప్పుడు అనేవాడండి, నేను ఖచ్చితంగా పోలీసుని అవ్వాలనేవాడు, అలాగే సాధించాడు అనుకోండి. పోలీస్ అవ్వాలనుకున్నాడు, ఏమడుగుతారు అంటే పోలీస్ అవుతాను అనుకున్నాడు, ఆఖరికి పోలీస్ అవ్వాడు. అప్పుడు ఏమంటారు వాడు బంధువులు, వాళ్ళ తెలిసిన వాళ్ళు అందరూ ఏమంటారు? ఎప్పుడు అనేవాడండి చిన్నప్పటి నుంచి, పోలీస్ అవ్వాలి, పోలీస్ అవుతాను అన్నాడు. చివరికి పట్టుదలతో సాధించాడు, పోలీస్ అయ్యాడు ఆఖరికి అంటారా? ఈరోజు అదే సంకల్పం మనకు ఏ విషయంలో ఉండాలి? పోలీస్ అవ్వాలని, డాక్టర్ అవ్వాలని, యాక్టర్ అవ్వాలని కాదు, కానీ ఏ విషయంలో ఉండాలి? దేవుని మార్గములో నడవాలి అన్న విషయంలో ఉండాలి. నేను ప్రతిరోజు ఏ విషయములోనూ తప్పిపోకుండా, నేను ప్రతిరోజు నేను బతికున్నంతకాలం దేవుని మార్గములలో నేను నడవాలి అన్న సంకల్పం హృదయంలో ఉండాలి. ఈరోజు క్రైస్తవుల్లో ఆ సంకల్పము 100కి ఎంతమందికి ఉంటుంది చెప్పగలరా? ఉదాహరణకి ఒక 100 మందిలో ఈ దృఢ సంకల్పం కలిగిన క్రైస్తవులు ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటే చాలా గొప్ప విషయమే అండి. చాలా తక్కువ. దేవుని మార్గంలో నడవాలి అన్న సంకల్పం లేకపోవడానికి కారణం ఏంటంటారు? చాలామందికి చెప్పాలి. కరెక్ట్గా చెప్పగలరా? దేవుని మార్గంలో నేను నడవాలి అన్న దృఢ సంకల్పం ఒక యెహోషాపాతులాగా చాలామంది క్రైస్తవులకి లేకపోవడానికి కారణం ఏంటంటే, చెప్పనా నేను ఆల్రెడీ నేను అన్ని విషయాల్లోనూ దేవుని మార్గంలోనే నడుస్తున్నాను అనే అజ్ఞానం మనలో పనిచేయడం వల్ల, ఆల్రెడీ నేను అన్ని విషయాలలోనూ దేవుని మార్గంలోనే నడుస్తున్నాననే భ్రమ మనలో ఉండడం వల్ల, నేను అన్ని విషయాల్లోనూ దేవుని మార్గంలో నడవాలన్న దృఢ సంకల్పాన్ని కలిగి ఉండటం లేకపోతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ భ్రమపరుచు ఆత్మ మనలో పనిచేసేస్తుంది. చాలా విషయాల్లో దేవుని మార్గంలో నడవలేకపోయినా నువ్వు ప్రతి విషయంలోనూ దేవుని మార్గంలో చాలా బాగా నడుస్తున్నావని నీ లోపల మైండ్ ఎవరు చేస్తున్నాడు? భ్రమపరుచు ఆత్మ అనే సాతాను యొక్క సాధనం అనబడిన వాడు ఏం చేస్తున్నాడు? వాడు చెప్పేది దేవుడు చెప్పిన మాటలైనా ఎక్కువ, కానీ మనకి లోపలుండి ఆడు చెప్పే మాటలు ఇమీడియట్లీగా ఎక్కేస్తాయి మనకి. వాడు లోపలుండి చెప్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు మన మనసుకి, వాడి మాటలు ఇమీడియట్గా ఎక్కేస్తాయి. దేవుని మార్గములో లేకపోయినా దేవుని మార్గములలోనే నేను నడుస్తున్నాను అనే భ్రమ, అనే అజ్ఞానం, ఆ దేవుని మార్గంలోనే నేను కరెక్ట్గా ప్రయాణం చేస్తున్నాననే ఒక కోణంలో మనం ఆలోచించడమే దృఢ సంకల్పం మనం మనసులో కలిగి ఉండకపోవడానికి కారణం.
ఇంకెందుకు ఉంటుంది సంకల్పం? ఆల్రెడీ రూట్లోనే కరెక్ట్గా నడుస్తున్నానని అనుకుంటున్నావు నేనునే. ఇంకా సంకల్పం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకెక్కడి నుంచి వస్తుందండి? చాలా తెలివైన వాడు తెలుసా అపవాదికి ఉన్న తెలివితేటల ముందు మన తెలివితేటలు ఎందుకు పనిచేయం. ఎవరిని ఎక్కడ నరకాలో వాడికి బాగా తెలుసు, ఎవరిని ఎక్కడ తొక్కాలో వాడికి బాగా తెలుసు, ఎవరిని ఎలా పడగొట్టాలో వాడికి బాగా తెలుసు, ఎవరిని ఎలాగా ఇచ్చేయాలో వాడికి బాగా తెలుసు. ఈరోజు క్రైస్తవుల్లో స్వనీతి, ఇలాంటి స్వనీతి పుష్కలంగా పనిచేయడం వల్లే సరైన సంకల్పం లేకుండా ప్రయాణం చేసేస్తున్నాం, పట్టుదల లేకుండా ప్రయాణం చేసేస్తున్నాం, గురి లేకుండా ప్రయాణం చేసేస్తున్నాం. ఆల్రెడీ రక్షించబడిపోయాము అన్న భ్రమ, ఆల్రెడీ దేవుడి బిడ్డలం అయిపోయాము అన్న భ్రమ, ఆల్రెడీ దేవుడి రాజ్యానికి హక్కుదారులం అయిపోతామన్న భ్రమ, చచ్చిపోయిన వెంటనే ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామన్న భ్రమ. ఇలాగా భ్రమ అనేది చాలా బలంగా మనలో పనిచేయడం వల్ల మనము సరిగ్గా ప్రయాణం చేయలేకపోతున్నాం క్రైస్తవులమైన మనం. కానీ ఇక్కడ ఇతడు ఏ సంకల్పం కలిగి ఉన్నాడట? యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకున్నాడు. మహారాజుగా ఉన్నవాడికి దృఢ సంకల్పం ఇలాంటివి ఉంటాయి. అసలు ఎలాంటివి ఉంటాయి మహారాజుగా ఉన్నవాడికి దృఢ సంకల్పాలు? ఆ రాజ్యాన్ని నా వశం చేసేసుకోవాలి, ఈ రాజ్యాన్ని నా వశం చేసేసుకోవాలి, ఇశ్రాయేల్ రాజ్యాన్ని నా వశం చేసేసుకోవాలి, అష్షూరు రాజ్యాన్ని నా వశం చేసుకోవాలి, సిరియా రాజ్యాన్ని నా వశం చేసేసుకోవాలి, ఐగుప్తు రాజ్యాన్ని నా వశం చేసేసుకోవాలి, బబులోను రాజ్యాన్ని నా వశం చేసేసుకోవాలి, లేదంటే నేను భూమి మీద ఉన్నటువంటి మహారాజుల్లోనే చాలా గొప్ప మహారాజుగా నేను ఉండాలి, లేదంటే మొత్తం ఎన్ని రాజ్యాలు అయితే ఉన్నాయో అన్ని రాజ్యాలు నా వశంలోనే ఉండాలి, నేనే పరిపాలించాలి. ఇలాంటివి ఉంటాయి దృఢ సంకల్పాలు మహారాజులుగా ఉన్నవారికి. కానీ ఈయనకి ఉన్న దృఢ సంకల్పం ఏంటి? నేను దేవుని మార్గములో చాలా బాగా నడుచుకోవాలి. ఏంటండి? ఆ దృఢ సంకల్పం లేకపోతే అసలు ఏదీ జరుగుతుందా? ఏదీ జరగదండి. అది లోపల లేకపోతే ఏ పని చేయలేం. ఇప్పుడు నేను ఈరోజు మందిరానికి నేను వెళ్ళాలి అన్న దృఢ సంకల్పం లేకపోతే మనసులో మందిరానికి రాగలమా? రాలేం మనం. ఇప్పుడు మీరు వచ్చారంటే ఏ సంకల్పం లోపల ఉండబట్టి మందిరానికి నేను ఈరోజు దేవుడి దినం కాబట్టి వెళ్ళాలి. ఈరోజు ఎంతోమంది మనవాళ్ళు లేరు, వాళ్ళు ఆ సంకల్పం ఈవేళ పని చేయలేదు. ఆ సంకల్పం వాళ్ళలో ఈరోజు పని చేయకపోవడం వల్ల వాళ్ళు రాలేకపోయారు. మీలో ఆ సంకల్పం ఈరోజు ఉంది కాబట్టి ఈరోజు మందిరంలో మీరు ఏ పని చేసినా సరే ఒక సంకల్పాన్ని కలిగి ఉంటాం, ఒక దృఢత్వాన్ని, ఒక నిశ్చయతను కలిగి ఉంటాం కదా. ఏం చేసినా అది హృదయంలో ఖచ్చితంగా ఉంటుంది. ఆఖరికి భూ సంబంధమైన పనులు చేసినా సరే కదండి, భూ సంబంధమైన పనులు ఏం చేసినా సరే ఒక సంకల్పం, ఒక దృఢ నిశ్చయత కలిగే చేస్తాం. అది లేకపోతే చేయలేము. ఆ పని చేయగలమా? ఏటి పరిస్థితుల్లోనూ చేయలేము. ఈ ఆడవాళ్ళు వంట చెయ్యాలి, ఈవేళ వంట చెయ్యాలి అన్న సంకల్పం, వంట చెయ్యాలన్న నిశ్చయత, వంట చెయ్యాలన్న ఆలోచన, వంట చెయ్యాలి అన్నటువంటి అది లోపల లేకపోతే చేస్తారా? చెయ్యరు. ఏ పనైనా, ఆడైనా మగైనా, పెద్ద వయసు వాళ్ళైనా చిన్న వయసు వాళ్ళైనా ఎవరైనా సరే ఒక నిశ్చయత, ఒక దృఢ సంకల్పం హృదయంలో లేకపోతే ఆ పని మన వల్ల అవ్వదు. అది ఏ విషయంలో ఉండాలి? మనకి మెయిన్ దేవుని మార్గంలో మనము కరెక్ట్గా నడవాలి అన్న విషయంలో మనకి చాలా ఏముండాలండి? దృఢ సంకల్పం ఉండాలి. దేవుని విషయంలో, దేవుని మార్గంలో నేను అన్నిటిలోనూ కరెక్ట్గా నడుస్తున్నానా లేదా అని చూసుకునే పరిస్థితి ఉండాలి, ఆ ఆలోచన ఉండాలి, ఆ పరిశీలన చేసుకునే పరిస్థితి ఉండాలి. యెహోషువాపాతు మహారాజు అయ్యుండి, ఐశ్వర్యవంతుడయ్యుండి, చాలా ఘనత కలిగిన వాడయ్యుండి, అతడు ఒక అద్భుతమైన దృఢ సంకల్పాన్ని కలిగి ఉన్నాడు మనసులో. ఏంటి? నేను దేవుని మార్గములలో చాలా బాగా నడవాలి అన్న దృఢ సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆ దృఢ సంకల్పమే ఆ పని జరగడానికి కారణం అవుతుంది. ఆ దృఢ సంకల్పమే
ఆ పని జరగడానికి అవసరమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మన లోపల పనిచేయడానికి సహాయపడుతుంది. ఆ సంకల్పమే లేకపోతే దానికి అవసరమైనవి ఏవి పని చెయ్యవు మనలో. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని మార్గములో నడవాలి అని దృఢపరుచుకునే వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యోధాలో నుండి తీసివేసెను. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఉన్నత స్థలాలను తీసివేశాడట. అలాగే ఆ ఉన్నత స్థలాలలో ఉన్న దేవతా స్తంభాలను తీసివేశాడట. ఇప్పటి వరకు ఉన్న రాజుల్లో ఆ రాజుల్లో అందరూ ఈ పని చేయలేకపోయారు. అంతకుముందు చూసిన వాళ్ళు ఉన్నత స్థలాల్లో అలాగే ఉంచేశారు, దేవతా స్తంభాలను అలాగే ఉంచేశారు అని రాయబడి ఉంటుంది. కానీ ఇక్కడ యెహోషువపాతు దగ్గరికి వచ్చేటప్పటికి యోధా దేశం అంతటిలో కూడా ఉన్నత స్థలాలు ఏవైతే ఉన్నాయో, ఆ దేవతా స్తంభాలు, దేవతా ప్రతిమలు నిలబెట్టిన ఉన్నత స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏం చేశాడట? తీసివేశాడు. అంటే నేను మాత్రమే దేవుని మార్గంలో నడవాలన్న దృఢ సంకల్పం కలిగి లేడు, కానీ నాతో పాటు నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని మార్గంలో నడవాలి అన్న దృఢ సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆ కలిగి ఉండడం వల్లే దానికి అడ్డొస్తున్నటువంటి ప్లేసులు, దానికి అడ్డొస్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పూర్తిగా తీసివేశాడు అంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి 2 చేతులు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా యెహోషువపాతు లాంటి దృఢ సంకల్పము మన హృదయాలలో పనిచేస్తూ ఉన్నదా? మన హృదయాల్లో అలాంటి సంకల్పాలు ఉన్నాయా? లేదంటే మన హృదయాల్లో వేరే సాతాను సంకల్పాలు ఏమన్నా పనిచేస్తున్నాయి? చాలామందిలో పని చేయవలసినవి పని చేయవు, కానీ పని చెయ్యకూడనివి పని చేస్తూ ఉంటాయి సాతానుడివి. కానీ అవి కాదు పని చేయవలసింది, అవి కాదండి. దేవుడికి ఇష్టమైన సంకల్పము మనలో ఉండాలి. యెహోషువపాతు చరిత్ర చూద్దాం ఇంకా వచ్చేవారం కూడా. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు మాకు నువ్వు బోధించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్ర. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా, విన్న వాక్యాన్ని గ్రహించుకుని, విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని, విన్న వాక్యాన్ని అనుసరించి జీవించే జీవితాలు కలిగి ఫలించి నీ ఆశీర్వాదాలకు మేము వారసులు అయ్యేలాగా సహాయం చేద్దాం. క్రమముగా ఇస్సాకు అభివృద్ధి పొందాడు అని రాయబడి. అయ్యా, మేము కూడా యెహోషువపాతులాగా అయ్యా క్రమముగా నీ యొక్క ఆశీర్వాదాలన్నిటికీ వారసులం అవ్వాలి. భూమి మీద ఉన్న క్రైస్తవులందరూ కూడా ఖచ్చితంగా భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అన్నిటికీ కూడా వారసులు అవ్వాలి ప్రభా. కేవలం పిల్లలుగా మాత్రమే వారసులం అవి ఉండిపోతున్నామేమో, కానీ నీ ఆశీర్వాదాలన్నిటికీ వారసులం అవ్వలేకపోతున్నాం. దానికి కారణాలు ఏంటో కూడా తెలుసుకోలేకపోతున్నామేమో. ఏ కారణం చేత ఆయన అన్ని విషయాలలోనూ ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాం అన్న సంగతి కూడా కనిపెట్టుకోలేని స్థితిలో ఉన్నామేమో తండ్రి. ఎక్కడికక్కడ సరిపెట్టేసుకుంటున్నామేమో, ఎక్కడికక్కడ భూ సంబంధమైన ఆలోచనతోనే మమ్మల్ని మేము సరిపెట్టేసుకుంటున్నామేమో, మమ్మల్ని మేము సమర్థించేసుకుంటున్నామేమో తండ్రి. ఆలోచన లేని వారుగా ఉన్నామేమో, దూరదృష్టి లేని వారుగా ఉన్నామేమో, వాక్యంని సరిగ్గా ఎరగలేని వారుగా ఉన్నామేమో, నీ మనసును సరిగ్గా గుర్తించలేని పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నామేమో తండ్రి. అయ్యా, మాకు దేవా నువ్వు ఇవ్వవలసినవన్నీ కూడా ఇచ్చేవాడుగా ఉన్నావు. ఒకవేళ నీ ద్వారా అవి పొందుకోలేదు అంటే ఖచ్చితంగా తప్పు నీది కాదు, కానీ ఖచ్చితంగా తప్పు మాలో ఎక్కడో ఉన్నది. అది ఎక్కడుందో పసిగట్టగలగాలి, అది ఎక్కడుందో తెలుసుకోగలగాలి, అది ఎక్కడుందో గుర్తించగలగాలి, దాన్ని వెంటనే తీసివేసుకోగలగాలి. లేకపోతే ఎంతో నష్టపోతుంది.
యెహోషువాపాతు చరిత్ర మాకు నేర్పిస్తున్నాం. యెహోషువాపాతు చరిత్రలో మేము నేర్చుకోవాల్సిన సత్యాలన్నీ నేర్చుకోవడానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.